ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు, వైఎస్ జగన్ భవిష్యత్ తెలుస్తాయి. మారిన రాజకీయ స్వభావ రీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన అంతా తలక్రిందులవుతుందనే భయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పు చెందింది. ఎన్నికల్లో ఓడిపోవడం అంటే రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్ ను చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. తనకు తిరుగులేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాలం గిర్రున తిరిగి కేసీఆర్ను ఓడించింది. అధికారం రుచి మరిగిన రాజకీయ నాయకులు అది లేనిదే కునుకు తీయడం లేదు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కు నీడలా నడుచుకున్న నాయకులు నేడు రేవంత్ రెడ్డి పంచన చేరారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా ఎంపీ ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్ పై ద్వేషం లేదా రేవంత్ రెడ్డిపై ప్రేమతోనూ వాళ్లంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని అనుకుంటే పొరపాటే. అందరికీ అధికారంపై మోజు. రేపు కాంగ్రెస్ అధికారం కోల్పోయి బీజేపీ వచ్చిందంటే అంతా పొలోమని చేరిపోతారు. ఈ అనుభవాల దృష్ట్యా ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇక టీడీపీని మరిచిపోవాల్సిందే. చంద్రబాబు వయసు పైబడ్డం, ఆయన వారసుడైన లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం తదితర కారణాల రీత్యా టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని అనుకోలేం. ఇప్పటికే టీడీపీలో ఒక చర్చ ఉంది. ఈ దఫా అధికారంలోకి వస్తే సరే, లేదంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాకపోతే టీడీపీకి సంబంధించి జరగబోయేది ఇదే. కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి ముప్పు తిప్పలు తప్పవు. వైసీపీ అధికారంలోకి రాకపోతే జగన్ వెంట ఎంతమంది ఉంటారో ఎవరూ చెప్పలేరు. వైసీపీ, జగన్ ఉంటారు. అయితే వారి వెంట ఉండేవాళ్లు ఎందరన్నదే ప్రశ్న. బాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల రీత్యా ఈ దఫా బీజేపీ అండ చూసుకుని టీడీపీ మరింత చెలరేగిపోనుంది. అధికారం చేతిలో ఉంటే బాబు, లోకేష్ ఆకాశమే హద్దుగా వేధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి వేధింపులను వైసీపీ నేతలు ఏ మేరకు తట్టుకోగలరన్నదే ప్రశ్న. జగన్ కోసం ఇబ్బందులు తెచ్చుకుంటారని అనుకోవడం భ్రమే. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు ఇటు జగన్, అటు చంద్రబాబుకు అత్యంత అవసరం. గెలిచిన వాళ్లు ప్రత్యర్థుల్ని వేటాడి రాజకీయ ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓడిన వాళ్లు మళ్లీ ఎన్నికల వరకు పార్టీని, నాయకులు, అనుచరులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తారు. ఏదేమైనా వేధింపుల రాజకీయాల్ని కోరి తెచ్చుకున్న నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో శత్రుత్వాలను పెంచుకోవడం వల్ల ఏర్పడిన దుర్మార్గ వ్యవస్థ నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు.